కురుక్షేత్ర సంగ్రామం మహాభారతం యొక్క తుది అధ్యాయాలను నిర్దేశించింది. కానీ ఆ యుద్ధంలో చివరి రోజుల్లో ఒక శాపం ఒక మహాయోధుని జీవితాన్ని శాశ్వతంగా మార్చింది. అతనే అశ్వత్థామ. ద్రోణుని మరణం తర్వాత అశ్వత్థాముడు పాండవులపై తన ఆగ్రహాన్ని చూపించాడు. నారాయణాస్త్రం ద్వారా అతను తన శక్తిని ప్రదర్శించాడు. కానీ అతని చివరి పనిగా పాండవుల వంశాన్ని అంతం చేయడానికి ఉత్తర గర్భంలో ఉన్న పంచ పాండవుల వారసుని చంపాలని ప్రయత్నించాడు. ఈ దుష్ట పనికి కోపంతో శ్రీకృష్ణుడు అశ్వత్థామునికి శాశ్వత శాపాన్ని విధించాడు. అశ్వత్థాముడు మానవుల మధ్య నివసించలేక అడవుల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉండేవాడు. చీకటి అడవుల నడుమ రాత్రి కూడా నిద్రపట్టని ఒక యోధుడు ఒంటరిగా తిరుగుతున్నాడు. తన శాపం వల్ల అతని జీవితం మానవిక సంబంధాలకు దూరమైంది. అతని గాయాలు ఎప్పటికీ మానేవి కాదు. అతని శరీరానికి దుర్వాసనతో పాటు తన పాపాలు వెంటాడుతూనే ఉండేవి. అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉంటాడా? అతని శాపం ప్రకారం 3000 సంవత్సరాల పాటు జీవించవలసి ఉంటుంది. పురాణాల ప్రకారం కొన్ని ప్రాంతాలలో రహస్యంగా తిరుగుతున్న ఓ యోధుని గురించి కథలు వినిపిస్తాయి. ఆత్మచింతనలో మునిగిన అశ్వత్థాముడు తన పాపాలకు నివారణ కోసం పర్వతాలలో తపస్సు చేశాడు. అతని లక్ష్యం కేవలం క్షమాపణలు పొందడమే కాదు, తన శాపం తాలూకు బాధ నుండి విముక్తి పొందడం కూడా. ప్రతిదినము అతనికి ఒక శిక్ష. తన శరీరంలో ఉన్న రక్తం వాసనతో పాటు తన పాపాలు వెంటాడుతూనే ఉన్నాయి. మానవుల మధ్య ఉండడం అతనికి దురసాధ్యం. అతనికి శాపం వల్ల ఒంటరితనం జీవన శైలి అయింది. అశ్వత్థాముడి జీవితం ఒక పాఠం. మన ఆగ్రహం, పగ మరియు దుష్టచర్యలు జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో అది ప్రతిబింబిస్తుంది. ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు మనల్ని తాకే శిక్ష వేరే రూపంలో ఉంటుందనేది ఈ గాథలో అర్థమవుతుంది. అశ్వత్థాముడి శాపం ఇప్పటికీ గాలిలో, నీటిలో, మట్టి లోతుల్లో తిరుగుతుంది. ఇది కేవలం పురాణ గాథ మాత్రమే కాదు, మనల్ని మన కర్తవ్యాలకు, ధర్మానికి కట్టిపాడేస్తుంది. ఇదే అతని జీవితం. పాపం చేయకూడదనే బోధనకు ఒక సజీవ సాక్ష్యంగా అశ్వత్థాముడు ధర్మానికి మరియు శాంతికి దూరంగా శాపగ్రస్తుడిగా జీవించాడు. ధర్మాన్ని వదలకండి. పాపం ఎప్పుడు శాపంగా మారుతుందో తెలీదు.